ఎలా పోయినాడు? కలిసి మన తాగి లెవర్ పోయినదే. ఆరోగ్యశ్రీ కూడా వర్తించలా. అది ఉంటుంటే బతికేటోడు. అట్నా పోదాంపా. ఇది కూడా కబ్జా చేశారా? ఇన్ని కూడా వదలట్లేదు. ఏందో ఇంకెన్ని చూడాలనో. ఏందిరా దీనికి కూడా బీగాలేసినారు? ఇది మన గుడే కదా. ఏడు కూడా బోర్డు ఏందిరా? హై స్కూల్ స్థలము బాయ్. వారు దీన్ని పాస్ కాల. శివరాఖరికి శ్మశానాన్ని కూడా కబ్జా చేసినారు కదరా. బ్రతికుండగా ఎలాగో ప్రశాంతత లేకపోయా, సచ్చినాక కూడా ఎలాంటి ప్రశాంతత లేకుండా చేస్తానది కదరా. అవును కదా, నగరంలో తవ్వుకోవటానికి ఇసుక, పంచుకోవడానికి భూములు లేకుండా చేసేసి చివరాఖరికి శ్మశానం కూడా కబ్జా చేసేసి నాదరా ఈ డైమండ్ రాణి. వాళ్ళతో దీని అహంకారానికి దండేద్దాం. ఎలా పోయినాడు? కలిసి మన తాగి లెవర్ పోయినదే. ఆరోగ్యశ్రీ కూడా వర్తించలా. అది ఉంటుంటే బతికేటోడు. అట్నా పోదాంపా. ఇది కూడా కబ్జా చేశారా? ఇన్ని కూడా వదలట్లేదు. ఏందో ఇంకెన్ని చూడాలనో. ఏందిరా దీనికి కూడా బీగాలేసినారు? ఇది మన గుడే కదా. ఏడు కూడా బోర్డు ఏందిరా? హై స్కూల్ స్థలము బాయ్. వారు దీన్ని పాస్ కాల. శివరాఖరికి శ్మశానాన్ని కూడా కబ్జా చేసినారు కదరా. బ్రతికుండగా ఎలాగో ప్రశాంతత లేకపోయా, సచ్చినాక కూడా ఎలాంటి ప్రశాంతత లేకుండా చేస్తానది కదరా. అవును కదా, నగరంలో తవ్వుకోవటానికి ఇసుక, పంచుకోవడానికి భూములు లేకుండా చేసేసి చివరాఖరికి శ్మశానం కూడా కబ్జా చేసేసి నాదరా ఈ డైమండ్ రాణి. వాళ్ళతో దీని అహంకారానికి దండేద్దాం. రావాలంటే కూటమి రావాలి. గంజాయి కావాలా, జాబు కావాలా మీకు? రగులుతోంది రాష్ట్రమంతా ఓని ఎంత కాళ్ల కింద నేరా. యుద్ధం ఇంక తప్పదంటూ ఉద్యమించే చంద్రబాబు నారా. రావణుడిలా రెచ్చిపోతే సంహరించే వేటు ఓటు కాదా. రామరాజ్యమొచ్చునింక రాక్షసుల్ని గద్దె దింపరారా. తప్పుకి లెక్క తీర్చుతాడురా, మీ ఒక్క ఓటుతో రాత మార్చుతాడురా. 5 ఏళ్లుగా చుట్టుకున్న శృంఖలాలు పెంచగా పిలుపునిచ్చే చంద్రబాబు నారా. రండిరా రండిరా పదండిరా, స్వేచ్ఛ గాలి పీల్చరండిరా. జలగలా పట్టినా నీచుల్ని కూల్చగా మన సైకిల్ జెండ పట్టిరారా. రండిరా రండిరా పదండిరా, కంచెలింక తెంచుతోందిరా. అసురులా కోటలే నీ ఓటుతోని కూల్చరా, చంద్రబాబు సైన్యమైరారా. రండిరా రండిరా పదండిరా, చంద్రబాబు సైన్యమైరారా. ఈ ముఖ్యమంత్రి ఎంత దుర్మార్గుడంటే, ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. అరాచకం భరించగా మా దోపికింక లేదురా. దురాక్రమాలు సాగబోవురా. తరాలుగా మృగాలురా, మీ వేట కంతు లేదురా. ఈ రాష్ట్రమంతా కాష్టమయ్యరా. కోసం ప్రభుత్వం ఇంకా మార్చగా ప్రపంచనాన్ని చూడరా. ఇక పోరు మొదలురా. మా కూటమంటే వెలుగురా, మీ చీకటింక చాలురా. సూర్యుడల్లే చంద్రబాబు రాగా. రండిరా రండిరా పదండిరా, మన సైకిల్ జెండ పట్టిరారా. రండిరా రండిరా పదండిరా, చంద్రబాబు సైన్యమైరారా. రాష్ట్రమంతా ఓని ఎంత కాళ్ల కింద నేరా.
యుద్ధమింక తప్పదంటూ ఉద్యమించే చంద్రబాబు నారా తప్పుకి లెక్క తీర్చుతాడురా ఈ ఒక్క ఓటుతో రాత మార్చుతాడురా 5 ఏళ్లుగా చుట్టుకున్న శృంఖలాలు పెంచగా పిలుపునిచ్చే చంద్రబాబు నారా రండిరా రండిరా పదండిరా స్వేచ్ఛ గాలి పీల్చరండిరా జలగలా పట్టినా నీ చుల్లి కూల్చగా మన సైకిల్ జెండ పట్టిరారా రండిరా రండిరా పదండిరా కంచెలింక తెంచుకోండిరా అసురులా కోటలే నీ ఓటుతోని కూల్చరా చంద్రబాబు సైన్యమైరారా రండిరా రండిరా పదండిరా మన సైకిల్ జెండ పట్టిరారా రండిరా రండిరా పదండిరా చంద్రబాబు సైన్యమైరారా నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం ఈరోజు చూస్తున్నా మే 13 లాంఛనమే గెలవబోయేది ఎన్డీఏ అవునా తమ్ముళ్ళు ఏమయ్యోయ్ వాళ్ళు వచ్చేశారు. ఇదిగో అవ్వా చూశారుగా మన జగనన్ననే ఎంత పెద్ద బండరాయితో సంపాలని చూశారో. ఆ దుర్మార్గులకు మీరు ఓటేశారనుకో మీకు వచ్చే పెన్షన్ కూడా ఆగిపోద్ది. అందుకే మన జగనన్నకు ఓటేసి గెలిపించండి. పదనరా మర్చిపోకండి. వెళ్ళొత్తా తాత. ఏమే మనోళ్ళు వస్తున్నారు. నమస్కారం తాతయ్య గారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. నెలకి పింఛను 4000 రూపాయలు ఇస్తారు. అది కూడా ఇంటికి తెచ్చి మరీ ఇస్తారు. ఒకవేళ మీరు ఊరెళ్ళే 2 నెలలు పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెల ఈ 2 నెలల పెన్షన్ కలిపిస్తారు. కాబట్టి మీరు తెలుగుదేశాన్ని గెలిపించండి. అసలు మొట్టమొదటిసారి పెన్షన్ తెచ్చిందే ఎన్టీ రామారావు గారు. ఆ తరువాత 200 రూపాయలున్న పెన్షన్ ని 2000 పెంచారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఏకంగా 4000 ఇస్తా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారంటే ఖచ్చితంగా అమలు చేస్తారు. అందుకే ఆయనంటే మాకంత అభిమానం. అందుకే మా ఓట్లు ఈసారి తెలుగుదేశానికి వేస్తాం. చంద్రబాబు నాయుడు గారినే గెలిపిస్తాం. మాటకు ముందు ముసలోడు ముసలోడు అని చంద్రబాబు నాయుడు గారిని హేళన చేస్తాడు. ముసలోళ్ళంటే అంత చులకన భావం ఉన్నా అతనికి ఎందుకు మనం ఓటేయాలి? మన ఓటు చంద్రబాబు నాయుడు గారికే వేద్దాం. తెలుగుదేశాన్ని గెలిపిద్దాం.